సార్ అసలు ఈ మంగ్లీ కేస్‌కి సంబంధించి ఆ బాధితులు మీ వరకు ఎలా వచ్చారు సార్ అసలు? అదే తిరుమల అని చెప్పేసి హ్మ్. మా ఫ్రెండ్ ఉంటాడు గద్వాల్లో. వాళ్ళ అత్తగారు, వాళ్ళకి ఓకే. పిల్లనిచ్చిన అత్తగారు హ్మ్. ఆవిడ అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. సో, ఓకే. వాళ్ళకక్కడ మంచి గౌరవం ఉందన్నట్టు. మంచి లీడర్ అతను. ఇప్పుడు యూత్ ప్రెసిడెంట్ కూడా ఏదో ఎన్ఎస్‌యుఐ ప్రెసిడెంట్‌గా, కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్‌గా కూడా చేస్తున్నారు. సో, అతని దగ్గర ఇక్కడ బాధితులు అసలు మనకి దేవరకొండ, ఈ నల్గొండ సైడ్ బాధితులు మనకు అసలు ఫస్ట్ తెలీదు. ఓకే. ఎప్పుడైతే ఈ స్కామ్‌ని నేను బయటకు తీసుకొచ్చినో అప్పుడు వాళ్ళు మాతో అంటే అటాచ్ అయ్యారు. సో, ఇక్కడ ఇష్యూ ఏం జరిగిందంటే అక్కడ గద్వాల్ ఆ ఏరియాలో ఉన్నటువంటి ఈ హేమాకాంత్ రెడ్డి అని వినిపిస్తుంది అవును. కదా! సో, అతను అందులో ఒక బాధితుడు ఏజెంట్. అతను బాధితుడేనా సార్ బాధితుడే. నిజంగా? ఏజెంట్. తన దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ట్రాన్సాక్షన్స్ అన్నీ ఉన్నాయి. సో, ఓకే. అతన్ని కావాలని ఫ్రేమ్ చేస్తున్నారు. సో, వాటెవర్ ఇట్ ఈస్ అది రేపొద్దున ఈఓడబ్ల్యూ గాని, హ్మ్. తర్వాత సీసీఎస్‌లో గాని, కోర్ట్‌లో గాని ఆయన ప్రూవ్ చేసుకుంటాడు తను. సో, ఓకే. ఏంటంటే మరికి దీంట్లో ఏంటంటే నాయికొట్టి మచ్చేందర్ అని ఇందులో ఇంకొక ఫ్రాడ్ ఉండు. సో, తనెప్పుడైతే అంటే తను కావాలని ఇచ్చినని అంటున్నారు. వాస్తవానికి ఈ నాయికొట్టి మచ్చేందరు ఫస్ట్‌లో మంగ్లీకి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి ఓకే. ఎప్పుడైతే మేము ప్రెస్ మీట్ పెట్టామో మంగ్లీకి అనుకూలం అయిపోయిండు. సో, ఆ హ్మ్. నాయకొట్టు మచ్చేందర్ నన్ను ఫోన్‌లో బెదిరించిండు. ఆ ప్రూఫ్స్ గూడా ఉన్నాయి. సో, ఓకే. ఇక్కడేంటంటే ఆయన దగ్గరికెళ్ళడం తిరుమల దగ్గరికి ఈ బ్యాచ్ ఎళ్లి ఆయనతో మాట్లాడడం. సో, మంచి లాయర్ అయితే వీళ్ళు ఫస్ట్ పోలీస్ స్టేషన్‌కెళ్లారు. గద్వాల ఆ ఓకే. ప్రాంతాల్లో, తర్వాత కర్నూలు ఆ ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్‌కెళ్తే అక్కడేంటంటే తీసుకోమన్నారు. ఇది సివిల్ నేచర్ ఉన్న కేసు. డబ్బులు మోసపోయిన కేసు కాబట్టి ఇది తీసుకో మీరు అడ్వకేట్ ద్వారా కోర్ట్‌లో వేసుకోవాలనంటే అప్పుడు తిరుమల దగ్గరికి రావడం. ఏది ఆ గద్వాల ప్రాంతం వాళ్ళు. సో, తిరుమలు మంచి అడ్వకేట్ సార్ కావాలని చెప్పేసి వీళ్ళందరూ ఎళ్ళినప్పుడు అప్పుడు తిరుమల నేను ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు ఫ్రెండ్స్. ఓకే. సో, అట్లా తిరుమలకి నేను బాగా క్లోజ్. సో, అసలెప్పుడొచ్చింది సార్ ఈ కేస్ మీ వరకు? ఫిబ్రవరిలో వచ్చిందండి. ఓకే. ఫిబ్రవరి థర్డ్ వీక్ సెకండ్ వీక్. ఓకే. సో, నేను మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి ప్రెస్ మీట్ పెట్టింది మార్చ్ 21. ఓకే. సో, 1 మంత్ అంతా మనం దాంట్లో గ్రౌండ్ వర్క్ చేసాం. అసలు ఏంటిది? హ్మ్. ఇప్పుడు కేస్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా ఆధారాలు ఇవన్నీ అవును. మనకు కావాలన్నట్టు. సో, అప్పుడు గ్రౌండ్ వర్క్ చేసి ఇత్తే అందరూ చెప్పే మాట ఏంటంటే, మంగ్లీ ఉన్నారు, మంగ్లీ ఉన్నారు, మంగ్లీ ఉన్నారు. అరే! మంగ్లీ ఎందుకుంటదిరా అంటే, సార్ మంగ్లీ వాళ్ళ తమ్ముడే మాతో పాటు తిరిగిండు సార్. మంగ్లీని కూడా మేము కలిసాం. వాళ్ళ అపార్ట్మెంట్‌కి కూడా వెళ్ళామనంటే, సో, ఈ ఇగ ఫస్ట్‌లో చెప్పినప్పుడు నేను నార్మల్‌గానే తీసుకున్నా. తర్వాత ఓకే. మంగ్లీ ఉండడం ఏంటి అని చెప్పేసి ఎవరిని అడిగినా సరే, కర్ణాటకలో వచ్చిన బాధితులను అడిగినా మంగ్లీ పేరు చెప్పారు సార్. కర్ణాటక నుంచి కర్ణాటక వచ్చారు. 3 స్టేట్స్‌లో ఉన్నారు బాధితులు. ఓకే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక. 3 ఓకే. స్టేట్స్‌లో ఉన్నారు బాధితులు. సో, హ్మ్. ఈ బాధితులు ఇన్ని స్టేట్స్‌లో ఉండటానికి కారణం ఏంటంటే, వెస్టేజ్ అనే కంపెనీలో వీళ్ళందరూ వర్కర్స్ అంటే ఓకే. ఎంప్లాయీస్. సో, హ్మ్. ఈ రమవత్ మధు కూడా అదే కంపెనీలో వర్కర్‌గా చేసి వెళ్ళిపోయి, ఈ ఆర్థిక నేరాలకు పాల్పడి తర్వాత 23లో వాళ్ళ దగ్గరకొచ్చిండన్నట్టు. ఓకే. 23 నుంచి జరుగుతుంది. అంటే 22nd, 23rd నుంచి జరుగుతుంది. ఓకే. కానీ వీడు మోసం చేసేది మాత్రం 25థ్‌లో. అందరి దగ్గర డబ్బులు కలెక్ట్ చేయటం. హ్మ్. అందరిని ఫస్ట్ ఈ వెస్టేజ్ కంపెనీలో వీడు వర్కర్‌గా చేసినప్పుడు, ఇందులో ఉన్నటువంటి వ్యక్తే ఈ హేమాకాంత్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి మిగతా ఓకే. వాళ్ళందరూ గూడా. సో, ఈ 3 స్టేట్స్‌లలో బాధితులుంటానికి ప్రధాన పునాది పడింది ఆ వెస్టేజ్ కంపెనీలోనే. సో, ఓకే. అందులో వర్కర్‌గా చేసేటప్పుడు, ఈడు గూడా అందులో వర్కర్‌గా చేసేటప్పుడు వాళ్ళందరూ పరిచయం. సో, అందులో ఉన్న వాళ్ళు ఇందులో పెట్టుబడి పెట్టారన్నట్టు. సో, ఓకే. ఈడు వాళ్ళ దగ్గర ఈ హిమాకాంత్ రెడ్డి దగ్గర 2020లో వర్కర్‌గా జాయిన్ అవ్వడం. తర్వాత 2022, 21 వరకు వర్క్ చేసి ఒక 1 ఇయర్ తర్వాత అడ్రెస్ లేకుండా ఎళ్ళిపోయి ఏదో శుభక్షేత్ర అని చెప్పి ఒక కంపెనీలో పెట్టుబడులు పెట్టించి అక్కడ మోసం చేసి అక్కడి నుంచి ఇక్కడికొచ్చి ఈ గోకుల్ నందన ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీలో జాయిన్ అయ్యి ఓకే. పెట్టి అక్కడ వాళ్ళకి నమ్మించడం కోసం ఖరీదైన మద్యం పోవించడం, ఒక 10 కార్‌లలో ఫార్చునర్ కార్‌లలో ఎళ్ళడం, అక్కడంతా హంగామా సృష్టించటం, తర్వాత హ్మ్. ఖరీదైన ఫుడ్ తినిపించడం, ఖరీదైన హోటల్స్‌కి తీసుకెళ్ళటం, ఎవరైతే వెయిటర్ ఉంటారో అతనికి 10,000 టిప్ ఇవ్వడం, ఇలాంటివన్నీ 10,000 టిప్. 10,000 ఓకే. 10,000 టిప్ ఇవ్వడం. వీళ్ళని హ్మ్. ఏంటే గోవాల ట్రిప్పులని, తర్వాత మనం ట్రేడింగ్ బిజినెస్ చేస్తాను అని చెప్పి, తర్వాత పెట్టుబడులు పెట్టండి అని చెప్పి, ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ బిజినెస్ చేస్తున్నాం. గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం. తర్వాత ఈ రియల్ ఎస్టేట్ పెట్టాం. సో, అందులో వెంచర్స్ ఉన్నాయి. 5,00,000 కట్టినోళ్ళకి 2 గజ 2 అదే 2 కుంటలు అదే సారీ ఓకే. 2 సెంట్ల భూమి ఇవ్వడం. ఇలాంటివన్నీ పెట్టేసరికి ఫస్ట్‌లో వీళ్ళు నమ్మల. సో, హ్మ్. ఈళ్ళు హోటల్స్‌కి తిప్పడం ఇలాంటివన్నీ చేసేసరికి ఇక వీళ్ళకి కొంచెం ఆశ కలుగుతది అవును. కదా! సో, అంతా సెటప్ అంతా చూసేసరికి సో, వీళ్ళకి ఆశ కలిగి దాంట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అట్లా ఫస్ట్‌లో ఇందులో ఉన్నటువంటి 7, 8 మందే పెట్టారు. ఈడు రెగ్యులర్‌గా మంత్లీ
ఇప్పుడు ఫస్ట్ తారీఖు ఇంట్రెస్ట్ ఇవ్వాలంటే 30కే ఇచ్చేసేవాడు. ఓకే. సో, అట్లా అలా నమ్మకాన్ని అంటే కలిగించడం కోసం ఇట్లాంటి కొన్ని జిమ్మిక్కులు చేసేవాడు. సో, అట్లా అందరూ దాంట్లో ఇక పాకిపోతది గదా! ఇట్లా పలానోడు అవును. డబ్బులు ఇంత ఇస్తాడు, ఇంత వడ్డీ ఇస్తాడు అనేసరికి అప్పుడు అందరూ కలిపి దాదాపుగా 9.5-10 కోట్ల వరకు కట్టారు. ఓకే. ఎప్పుడైతే కట్టారో వీళ్ళ మీద దేవరకొండలో ఒక కేసయింది. సో, హ్మ్. దేవరకొండ కోర్ట్‌లో కేసు రన్ అవుతుంది. దాంట్లో అరెస్ట్ అయ్యారు. సో, ఓకే. అరెస్ట్ అయినప్పుడు అక్టోబర్, నవంబర్ ఆ టైంలో అరెస్ట్ అయిండు. అరెస్ట్ అయ్యి వీళ్ళకిక అందుబాటులో లేడు. ఓకే. వీళ్ళు చూసారు ఫోన్‌లన్నీ స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. ఎవరికి చేసినా కలవట్లేదు. సో, ఈ 2 నెలల నుంచి వడ్డీ రాబోయేసరికి ఏమోలో ఎక్కడున్నాడు అనుకున్నారు. అవును. తర్వాత ఇక జాన్వరిలో వీళ్ళు పట్టుబట్టారన్నట్టు. చూస్తే ఇట్లా పలానా అరెస్ట్ అయిండు. హ్మ్. ఇట్లా సో, వీడికి కాంటాక్ట్ అయితే మీకు డబ్బులు ఇచ్చేస్తా. ఎక్కడికి పోవు నా దగ్గర ఉన్న అది ఇది అని చెప్పి మాట్లాడిండు. మాట్లాడి ఈ క్రమంలో ఈ డబ్బులు వసూలు చేసే క్రమంలో ఓకే. మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఇతనితో పాటు తిరిగేవాడు. ఓకే. బాధితులతో అందరికి కూడా డబ్బులు పెట్టుబడి పెట్టండి మంచి లాభాలొస్తాయని చెప్పేవాడు. బాధితులతో తినటం, తిరగటం, తాగటం, హ్మ్. గుళ్ళకి, గోపురాలకి వెళ్ళడం ఇవన్నీ చేయడం చేసేవాడన్నట్టు. ఓకే. సో, అట్లా డైరెక్ట్‌గా మంగ్లీ వాళ్ళ తమ్ముడు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నప్పుడు ఎవరికి ఈ నమ్మకం రాదు చెప్పండి? అవును. సో, మంగ్లీ వాళ్ళ తమ్ముడుని ఇంకోటేంటి ఈ బ్రహ్మవత్తు మధు హ్మ్. వాళ్ళ చెల్లిని చేసుకుంటానని అందరికీ చెప్పిండు. ఆ విషయం బ్రహ్మవత్తు ఇప్పుడు శివ చౌహాన్‌కి మంగ్లీ తమ్ముడికి కూడా తెలుసు. ఓకే. మరి ఈవిడ మంగ్లీ గారిని ఎవరిని అడిగితే ఉంటది, అవును మమ్మల్ని ఫంక్షన్‌కి పిలిస్తే ఎళ్లి ఇనాగరేషన్ చేసి వచ్చామన్నాను. హ్మ్. ఇనాగరేషన్ చేసి వచ్చినోళ్ళు ఇనాగరేషన్ తర్వాత ఎళ్ళిపోవాలి గానీ, అవును. ఇనాగరేషన్ తర్వాత కూడా కంపెనీలు వాళ్ళతో పాటు ఎట్లా ట్రావెల్ అవుతారు? అవును. సో, ఇవన్నీ జరిగిన తర్వాత అక్కడ అరెస్ట్ అవ్వడం, బాధితులందరికి డబ్బులు రాకపోయేసరికి వీళ్ళు తిరుమల దగ్గరికి రావడం. ఓకే. ఫస్ట్ పోలీస్ స్టేషన్‌కెళ్ళడం, అక్కడి నుంచి తిరుమల దగ్గరికి రావడం, తిరుమల దగ్గర నుంచి నా దగ్గర రావడం. నా హ్మ్. దగ్గరికొస్తే ఒక నెల రోజులంతా స్టడీ చేసాక ఒక తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ గారి ద్వారా ఓకే. ఆవిడకి ఫోన్ చేపిస్తే యారగెంట్‌గా మాట్లాడడం, ఇక హ్మ్. అసహ్యంగా, జిగుప్సాకరంగా మాట్లాడడం. అదే కాల్‌లో నాతో ఫస్ట్ మాట్లాడినప్పుడు అసలు ఆడెవడో నాకు తెలీదు. వాడికి నాకు సంబంధం లేదండి. హ్మ్. తర్వాత చూస్తే వాడితో కలిసిన వీడియోలు, ఫోటోలు అవన్నీ గూడా నేను మీడియాకి లీక్ చేశా. ఓకే. లీక్ చేసేసరికి తర్వాత నేను ఆవిడ మీద కేస్ పెట్టడం, అక్కడ పూజారి నాగేశ్వరరావు గారి ఆఫీస్‌లో ఆవిడ భౌతిక దాడికి పాల్పడడం, నేను కేస్ పెట్టడం, అది ఎఫ్ఐఆర్ అవ్వడం, తనతో మొత్తం మీడియాకెళ్ళిపోవడం, ఆవిడ గూడా డిఫెన్స్ చేసుకోవడం కోసం ఏదో కంప్లెయింట్ అవును. చేయడం. సో, అక్కడ ఆ రోజు ప్రెస్ మీట్‌లో అంది. ఆ ఈ మధు ఎవరు? మధు ఎవరు? హేమాకాంత్ రెడ్డి ఎవరు? ఈ అవును. సుబ్బు ఎవరు? అసలేం జరుగుతుంది? ఇదంతా ఏంటనంది. అవును. మన ఆన్ రికార్డ్. అవును. తర్వాత అవును. నాకు పరిచయం. మాకు ఇల్లు కొనేడానికి పరిచయం ఉంది. ఇల్లు కొనడానికి పరిచయం అయినప్పుడు మరి ముందే చెప్పొచ్చుగా ఇవన్నీ. సార్ ఇదంతా జరగకముందు మీరు 1 మంత్ గ్రౌండ్ వర్క్ చేశానన్నారు కదా! అసలు మంగ్లీ పాత్ర ఉంది అని ఎప్పుడు కన్ఫర్మేషన్ నాకు చేసుకున్నారు? ఏ సిట్యుయేషన్ ఫస్ట్ వల్ల? రోజే వీళ్ళంతా చెప్పి ఫోటోలు, వీడియోలు చూపించినప్పుడే కన్ఫర్మేషన్ వచ్చింది. ఓకే. సో, ఒకవేళ ఆవిడకి నిజంగా సంబంధం లేపోతే హ్మ్. ప్రధాన నిందితుడు వాళ్ళతో ఎందుకు ట్రావెల్ అయితాడు నెలలకి నెలలు? హ్మ్. ఆళ్ళకి వీళ్ళకి మధ్య బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎందుకు జరుగుతాయి? నిన్న శివ చౌహాన్ ప్రెస్ మీట్ పెట్టి అవును అతనికి మాకు అసలు ఫస్ట్‌లో పరిచయమే లేదన్నారు. వాడెవడో మాకు అవును. తెలీదన్నారు. అవును. తర్వాత అవును మాకు తెలుసు. హ్మ్. బంజారా బిడ్డ కాబట్టి మా కమ్యూనిటీలో ఉన్నవాళ్ళు కాబట్టి ఆదరించామన్నారు. తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ లోతుకెళ్ళేసరికి మంగ్లీకి ఇతనికి బ్యాంక్ ట్రాన్సాక్షన్ 25,00,000 ఉంటే, దానికి అవును మేము ఇల్లు సేల్ చేస్తానని అన్నాం. అందుకు సంబంధించిన డబ్బులు తీసుకున్నాం. మరి దానికేమన్నా ప్రెస్ మీట్ పెట్టిండు శివ చౌహాన్. దానికి సంబంధించిన అగ్రీమెంట్, సేల్ అగ్రీమెంటా? అవును. రెంటల్ అగ్రీమెంటా? లేదంటే ఏవీ లేదు. అగ్రీమెంట్లు లేవు. పోనీ మీరు డబ్బులు ట్రాన్సాక్షన్ చేసుకున్నప్పుడు ఇన్ని లక్షలు ఆయనకి ఇచ్చా అని చెప్పి, ఆ ట్రాన్సాక్షన్ అయిన ముందు రోజు, తర్వాత రోజు, ఆ రోజు ఏది చేసుకోలేదు. కనీసం అవి కూడా మీడియాకి ఇవ్వలేదు. సార్ అంటే మంగ్లీ పేరు తెలిసింది కాబట్టి మీకు మంగ్లీ పెద్ద సెలబ్రిటీ కాబట్టి ఏదో కొంచెం మాట్లాడదాంలే ఫస్ట్ అసలు ఆమె పేరొస్తుంది కాబట్టి అని నేనదే ఏమైనా ట్రై చేసారా? అదే ట్రై చేశా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం కేస్ రావడంతోటే ముందు ఎవరు మాట్లాడరు. సో, మంగ్లీ కాబట్టి మంగ్లీ పేరొస్తుంది కాబట్టి మాకు కేసొచ్చిందనుకోండి, మేము అపోజిట్ పార్టీకి ఫోన్ చేసి మాట్లాడం. సో, ఓకే. మంగ్లీ పేరొస్తుంది కదా! మంగ్లీ ఏమన్నా సెటిల్ చేస్తదేమో వీళ్ళకి. హ్మ్. ఏమన్నా అసలు ఆవిడ వెర్షన్ ఏముంది అని చెప్పి తెలుసుకోవడం కోసం ఫోన్ చేసినప్పుడు హ్మ్. ఆవిడ రెస్పాండ్ కాలేదు. ఆరగంటగా బిహేవ్ చేసింది. ఓకే. సో, అరగంటగా బిహేవ్ చేసినప్పుడు మనకెందుకు ఇవన్నీ, హ్మ్. మనం కోర్టు ద్వారా వెళ్ళిపోదాం అని చెప్పి, ఈ కోర్టులో కేసు వేయడానికి ముందు ప్రెస్ మీట్ పెట్టి, ప్రెస్ మీట్‌కి ఇచ్చేసేసరికి ఇక హ్మ్. కంటిన్యూస్‌గా ఫోన్ కాల్స్. ఏ సార్ నా వీడియో డిలీట్ చేపించండి. మంగ్లీ మొత్తం గారా? ఆ! ఓకే. ఆ! నా వీడియోలు డిలీట్ డైరెక్ట్ చేపి మీకే కాల్ చేసారు. చాలా నేను మీడియాకి ఇచ్చి మీకు కూడా ఇచ్చా కదా! చాలా సార్లు. అవును. ఆవిడ డైరెక్ట్‌గా చాలా పదుల సంఖ్యలో ఫోన్‌లు చేపించింది. ఒక కేంద్ర మంత్రి పేరు చెప్పి బెదిరించింది. ఓకే. ఇవన్నీ మీకు చెప్పుకుంటూనే వస్తున్నా. ఇవి మనకి మంగళి కంటిన్యూస్‌గా కాల్ చేసిన లిస్ట్ ఇది. ఓకే. హ్మ్. ఇవంతా గూడా మంగ్లీ కాల్ జేషింది. ఎప్పుడు గూడా నేను ఒక్కసారి గూడా ఆవిడకి కాల్ జేయలే.
నేను ఎందుకు వై ఆర్ యూ కాలింగ్ మీ అగైన్ అండ్ అగైన్ అని చెప్పేసి కూడా మెసేజ్ పెట్టా. సుబ్బు గారు సారీ అండి నా మాట తీరే అంతండి. సారీ అండి అని చెప్పడం. నేను దాన్ని మళ్ళీ మళ్ళీ డిలీట్ చేయడం. ఓకే. తర్వాత ఆ మ్యూజిక్ డైరెక్టర్ గారి ద్వారా అప్రోచ్ అయిన మ్యూజిక్ డైరెక్టర్ గారి ద్వారా హ్మ్. సారీ చెప్పానని చెప్పు. నా మాట తీరే అంతని చెప్పు. ఓకే. అని అన్నీ ఇక ఏవో జిమ్మిక్కులన్నీ చేసింది. కానీ అవి వర్కౌట్ కాలేదు. హ్మ్. ఎప్పుడైనా సరే ప్రజలని మోసం చేయాలి. లేదంటే ప్రజల్ని మభ్యపెట్టించాలి, బురిడి కొట్టించాలంటే అది ఎప్పటికి సాధ్యం కాదు.